నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి 1879లో ఏ ప్రాంతంలో ఇంగ్లీషు వారి అటవీ చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రేకపల్లి, ఆప్షన్ 2 నడిగూడెం, ఆప్షన్ 3 చింతూరు, ఆప్షన్ 4 సీలేరు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బ్రిటిష్ వాడి అటవీ చట్టాలకు వ్యతిరేకంగా 1879 జూలై 10వ తేదీన ఎక్కడ తిరుగుబాటు ప్రారంభమైందంటే రెక్కపల్లిలో ప్రారంభమైందండి. ఈ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి రెక్కపల్లి. చాలా చాలా ఇంపార్టెంటు. ఈ బ్రిటిష్ వాడనేవాడు ఈ అటవీ ప్రాంతాల్లో గిరిజనులనేవారు పోడు వ్యవసాయం అనేది జేసుకుంటారు. పోడు కల్టివేషన్ అనేది మీకు తెలుసు. గిరిజనులు ప్రధానంగా జేసుకుంటారు. ఆ పోడు వ్యవసాయం పైన ఒకింతలు గాదు, రెండింతలు గాదు, మూడింతల పన్ను అంటే టాక్స్ అనేది చాలా భయంకరంగా విధించేవాడు. అంటే కట్టలేనంతగా స్తోమతకి మించి పన్ను విధించేవాడు ఈ బ్రిటిష్ వాడు. సో, దీనికి వ్యతిరేకంగా అప్పటికే 1879లో రంపా విప్లవం అనేది ప్రారంభమైంది. రంపా తిరుగుబాటు అనేది. సో, ఈ రంపా తిరుగుబాటు ప్రజలు ఎవరైతే ఉంటారో అంటే రంపా తిరుగుబాటు నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రెక్కపల్లి ప్రాంత ప్రజలను గూడా ఎందుకంటే ఈ రెక్కపల్లి సరౌండింగ్స్ ఏరియాల్లో పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి భూములన్నింటిపై కూడా మూడొంతుల పన్ను బ్రిటిష్ వాడు విధించాడు. సో, దీన్ని ఆసరాగా తీసుకొని మన రంపా విప్లవ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని రెచ్చగొట్టడం అనేది జరిగింది. సో, ఎలానే మీ పైన కూడా ఎక్కువ పన్నులు విధిస్తున్నారు గాబట్టి, సో, మీరు అంటే రెక్కపల్లి ప్రజలు ఎవరైతే ఉంటారో మీరు గూడా వచ్చి మాతో చేయగట్టండి అని జెప్పేసి రంపా విప్లవ నాయకులే రెక్కపల్లి ప్రజలని మోటివేట్ చేయడంతో వాళ్ళు కూడా వచ్చి ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం అనేది జరుగుతుంది. అంబుల్ రెడ్డి నాయకత్వంలో. సో, రంపా విప్లవం అన్నా 1879 ఈ రెక్కపల్లి తిరుగుబాటు అన్నా 1879. సో, రెక్కపల్లి తిరుగుబాటు ఏ తిరుగుబాటుని స్ఫూర్తిగా తీసుకొని ఇది తిరుగుబాటును ప్రారంభించిందంటే రంపా విప్లవాన్ని స్ఫూర్తిగా తీసుకొని బ్రిటిష్ వాడి పోడు వ్యవసాయం యొక్క పన్నులకి వ్యతిరేకంగా 1879 జూలై 10వ తేదీన అంబుల్ రెడ్డి నాయకత్వంలో ఈ రెక్కపల్లి తిరుగుబాటు జరిగింది అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.